ఆల్రైట్, అందరూ ఒకసారి లేచి నిలబడదాం, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. షల్ వి ఆల్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు? ప్రతి ఒక్కరు బైబిల్ తెరవాలి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఒక రూల్, ఒక నిబంధన ఏంటంటే అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి. వీ స్ట్రాంగ్లీ రికమెండ్ ఏ హార్డ్ బుక్, నాట్ ఇన్ ద ఫోన్స్. సెల్ ఫోన్లో బైబిల్ ఉండడం మంచిదే, ఎప్పుడైనా ప్రయాణాల్లో వాడుకున్న దాన్ని. కానీ వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, బ్రింగ్ ఎ బైబిల్ అలాంగ్ విత్ యూ. బైబిల్ కొనుక్కోలేని పేదరికంలో మీరుంటే నన్ను కలవండి, నేను మీకు ఒక బైబిల్ ఉచితంగా ఇస్తాను. కొనుక్కోగలిగే స్తోమత ఉంటే బైబిల్ కొనుక్కోండి, డబ్బులు పెట్టి కొనండి, పర్వాలేదు. వాస్తవానికి దేవుని వాక్యాన్ని ఎంత ఇచ్చినా కొనలేం. మనం పే చేస్తున్న డబ్బులు పేపర్ కాస్ట్, ప్రింటింగ్ కాస్ట్ కూడా, అది కూడా సగమే ఇస్తున్నారు. మరో సగం ఎవరో మన కోసం పెట్టుకుంటారు బైబిల్ సొసైటీలో. అందును బట్టి ఎవ్రీబడి హోల్డ్ ద బైబిల్ ఇన్ యువర్ హ్యాండ్స్, దట్స్ ఎన్ ఆనర్. మనందరికీ గౌరవము, మనందరికీ అది గొప్ప ఘనత దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం. వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, కమ్ విత్ ద బైబిల్. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17 స్టార్టింగ్ ఫ్రమ్ వర్డ్స్ 10. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి నీ వచ్చి జన సమూహములు రేపి కలవరపరిచిరి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. దయచేసి కూర్చోనండి. ప్రతిరోజు మన జీవన ప్రయాణంలో కొన్ని సవాళ్ళు మనం ఎదుర్కొంటూ ఉంటాం. సవాళ్ళు లేని వ్యక్తి ఎవరు లేరు. అడగాలే కానీ చిన్న చిన్న పిల్లలు కూడా ఎన్నో సమస్యలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సవాళ్ళు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అయితే గమనించిన పిల్లలు, మీకు ఎప్పుడైనా అలాంటి సవాళ్ళ మధ్యలో ఇక నా వల్ల కాదు అని అనిపించిందా? ఇక నా వల్ల అవట్లేదండి వెస్లీ గారు, నా వల్ల కాదండి, ఈ జీవన పోరాటంలో నేను అలసిపోయానండి, నేను ముందుకు సాగలేకపోతున్నాను, ఐఎమ్ డన్, ఐ క్యాన్ డూ ఇట్, ఐ క్యాన్ గో ఫార్వర్డ్, ఇక ముందుకు సాగడం నా వల్ల కాదు, ఇక ఈ సమస్యను హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు, ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఒకవేళ ప్రస్తుతం ఇప్పుడు అనిపించకపోతే, నేడో రేపో లేకపోతే ఎల్లుండో మీకు అనిపిస్తే, నేను ఈరోజు ఒక సంఘటన మీకు చెబుతాను. దాన్ని మీరు మనసులో పెట్టుకోండి. అది మీకు ఎంత ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇస్తుందంటే, పట్టుదల ఉంటే, డిటర్మినేషన్ ఉంటే ఎంత గడ్డు సమస్యను అధిగమించవచ్చు అని నలుగురు చిన్నపిల్లలు ప్రూవ్ చేశారు. గతించిన సంవత్సరం మే నెలలో ఒక కుటుంబం ఒక స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణం చేస్తున్నారు అమెజాన్ ఫారెస్ట్లో. అమెజాన్ ఫారెస్ట్ అనేది ప్రపంచానికి ఊపిరితిత్తులు అంటారు వాటిని. అమెజాన్ అడవులు, మనం 10th క్లాస్ చదివేటప్పుడు సోషల్లో చదువుకున్నాం కదా అమెజాన్ అడవుల గురించి. ప్రపంచంలో అతిపెద్ద ఫారెస్ట్ అనమాట అమెజాన్ ఫారెస్ట్. దాన్ని లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని పిలుస్తారు. అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆక్సిజన్ కొన్ని దేశాలకు సప్లై అవుతుందంటే, ఆ చెట్ల నుండి వస్తున్న ఆక్సిజన్ వల్ల కొన్ని దేశాల ప్రజలు బ్రతుకుతూ ఉంటారు. నేను గతించిన మాసంలో సౌత్ అమెరికాలో అర్జెంటీనా, చిలీ, కొలంబియా, పెరు, పనామా ఇలాంటి దేశాలన్నీ తిరిగినప్పుడు, నేను తిరిగిన దేశాలన్నింటిలో కూడా కొంత భాగంలో అమెజాన్ ఫారెస్ట్ కూడా ఉంటుంది. ఆ ఫారెస్ట్ ఒక్క దేశానిగా పరిమితం కాదు, దాని సరిహద్దుల్లో సుమారుగా 7-8 దేశాలు ఉంటాయి. ఆ దేశాలన్నీ కూడా అమెజాన్ ఫారెస్ట్ని షేర్ చేసుకుంటాయి. సరే, ఒక ఫ్యామిలీ, ఒక తల్లి మరియు 4 బిడ్డలు ఒక పైలట్ని హైర్ చేసుకుని ఒక స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్లో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. మధ్యలోకి వచ్చేసరికి ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఇంజిన్ ఫెయిల్ అయిపోగానే పైలట్ చాలా ప్రయత్నం చేశాడు సేవ్ చేయాలని, కానీ అతని వల్ల కాలేదు. ఆ ప్లేన్ క్రాష్ ల్యాండింగ్ జరిగింది. అంటే అమెజాన్ అడవుల్లో కూలిపోయింది.
కూలిపోవడంతోనే పైలట్ చచ్చిపోయాడు. ఆయన బాగా గట్టిగా దెబ్బ తగిలినట్టుంది, పైలట్ చనిపోయాడు. తల్లికి దెబ్బలు తగిలేశాయి, చేతులు కాళ్ళు రక్తం ఓడుతున్న ఆ దేహంతో ఉంది. 4 పిల్లలు కూడా అంత గట్టిగా అయితే దెబ్బలు తగలేదు, కానీ వీరికి కూడా దెబ్బలు తగిలాయి. అమెజాన్ ఫారెస్ట్లో, థిక్ ఫారెస్ట్లో, ఇంటెన్స్ ఫారెస్ట్లో ఆ ఫ్లైట్ కూలిపోయింది. అయితే ఆ తల్లి 4 రోజులు అలాగే ఆ ఫారెస్ట్లో అక్కడే ఉండిపోయింది, ఆ ఫ్లైట్ సీట్ దగ్గరే ఉండిపోయింది. 4 రోజులు బతికిందంట. ఈ 4 రోజులు కూడా ఆమె పిల్లల గురించి ఆలోచన చేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎవరు వీరిని కాపాడుతారు, వీరిని ఎవరు మరలా మా దేశానికి తీసుకెళ్తారనే ఆలోచనతో ఆ 4 రోజులు కూడా ఒక మాటలో చెప్పాలంటే కొరప్రాణంతో ఉన్న ఆమె అలా మూలిగి 4 రోజుల తర్వాత ఆమె కూడా చచ్చిపోయింది. ఆమె బిడ్డల వయసు ఎంతో తెలుసా? పెద్ద కుమార్తెకు 13 సంవత్సరాలు, ఆ తర్వాత కొడుకున్నాడు, వాడికి 9 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ కుమార్తె ఉంది, ఆమెకు 4 సంవత్సరాలు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ తర్వాత మరలా కుమార్తె ఉంది, ఆమెకు కేవలం 11 నెలల వయసు మాత్రమే. బహుశా ఇంకా పాలు తాగే వయసులా ఉంది. 4 పిల్లల్ని కూడా అమెజాన్ ఫారెస్ట్లో ఆ తల్లి విడిచిపెట్టి చచ్చిపోయింది. కెన్ యూ ఇమాజిన్ ద పెయిన్ దట్ దే వర్ గోయింగ్ త్రూ? లైట్ లేవు, ఫుడ్ లేదు, వాటర్ లేదు. వాళ్ళతో పాటు తీసుకున్న బ్యాగ్లో కొన్ని చిప్స్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఉంటే వాటిని తీసుకున్నారు. అమెజాన్ ఫారెస్ట్లో ప్రపంచంలో ఎక్కడా లేని బలీయమైన పైథాన్స్ ఉంటాయి, కొండ చిలువలు ఉంటాయి. ఒక్కసారి పట్టింది అంటే కొండ చిలువ మనిషిని ఎముకలు నలగొట్టేసి అవి ఆహారం కోసం తినేస్తూ ఉంటాయి. అంత మాత్రం కాకుండా అమెజాన్ ఫారెస్ట్లో చిన్న కీటకాలు కూడా చాలా విషపూరితమైన కీటకాలు ఉంటాయి. మనిషి బ్రతకడానికి అంటే మనలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అమెజాన్ ఫారెస్ట్లో ఒక రోజు పెడితే ఒక్క రోజు కూడా మనం ఉండలేం. అయితే ఆ 13 సంవత్సరాల అమ్మాయి, ఆమె పేరు లెస్లీ ముకుటు అనబడే అమ్మాయి, నా 3 సిబ్లింగ్స్ని కూడా ఎలాగైనా నేను కాపాడాలి, వీరిని ఎలాగైనా బ్రతికించాలి అని నిర్ణయం తీసుకుందేమో. ఆ 3 తీసుకుని అలా కొంచెం దూరం వెళ్ళడం ప్రారంభించింది. వాటర్ ఇస్తూ ఉంది, చిప్స్ ప్యాకెట్స్ తింటూ ఉన్నారు. ఆమె తెలివి ఏంటి అంటే, నేడో రేపో ఎప్పుడైనా సరే ఎవరైనా ఈ క్రాష్ ల్యాండింగ్ అయిన ఫ్లైట్ని వెతుక్కుంటూ వస్తారు, దీని సరౌండింగ్లోనే మనం ఉండాలి, ఇంతకు దాటి దూరంగా వెళ్ళిపోకూడదని చెప్పి ఆమె ఆ పిల్లల్ని తీసుకుని ఒక సేఫ్ ప్లేస్ని వెతుక్కుంటూ వెళ్తుంది. రాత్రులు భయంకరమైన మృగాలు, యానిమల్స్ అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో ఆ అమెజాన్ ఫారెస్ట్లో 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, కెన్ ఇమాజిన్ 40 రోజులు ఉండిపోయారు బిడ్డలు. 40 days. ఒక జ్వరం వచ్చి 2 రోజులు వస్తేనే మనం తట్టుకోలేము, నా జీవితంతో అయిపోయింది అనుకుంటాం. ఒక సమస్యను ఒక వారం పాటు ఎదుర్కొంటే ఇక నా వల్ల కాదు అనుకుంటాం. కానీ 40 రోజులు ఆ బిడ్డలు ఆ ఫారెస్ట్లో, ఆ అక్క లెస్లీ అనే 13 సంవత్సరాల అమ్మాయి, తనకున్న జ్ఞానం ఎంత గొప్పది అంటే, వాళ్ళు ఏ ప్యాత్లో అయితే వెళ్తున్నారో ఆ చిప్స్ ప్యాకెట్స్ యొక్క కవర్స్ని చిన్న ముక్కలుగా చేసి అలా చల్లడం ప్రారంభించింది. అంటే ఎవరైనా కనుక వస్తే, ఎప్పుడైనా మమ్మల్ని ఎవరైనా ట్రేస్ చేయాలనుకుంటే ఈ ఫ్లైట్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి మా దగ్గరికి రావడానికి వీలుగా అని చెప్పి అమ్మాయి చాలా తెలివిగా వ్యవహరించి ఒక చోటకు వచ్చిన తర్వాత ఒక చెట్టును తీసుకుని ఆ త్వరలో ఈ 3 బిడ్డల్ని పెట్టేసి ఆమె చెట్టు కొమ్మ మీద ఉండేది. రాత్రులు గడుస్తున్నాయి, పగలు గడుస్తున్నాయి, అక్కడక్కడ నీళ్ళు దొరుకుతుంటే తీసుకొస్తుంది, పిల్లలకి ఇస్తూ ఉంది. చెట్ల ఆకులు తింటున్నారు, ఆ తర్వాత అక్కడ ఏదో ఫ్రూట్లు దొరికితే తింటున్నారు. వాళ్ళకి ఏదైనా ఒక కోరికంటూ ఏదైనా ఉందంటే బ్రతకాలనే ఆశ. ఈ లోపల ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అని తెలుసుకున్న అధికారులు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఒక ప్రక్కన కొలంబియా, మరొక ప్రక్కన వెనిజువేలా, ఈ దేశాల్లో ఉన్న ఆ రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా వెతకడం ప్రారంభించారు. అమెజాన్ ఫారెస్ట్లో ఎక్కడైనా వెతుకుతారు, అంత థిక్ ఫారెస్ట్లో ఈ చిన్న ఫ్లైట్ ఎక్కడ కూలిపోయిందని వెతుకుతారు. మీరు నమ్మండి, అలా వెతుకుతూ 40 రోజుల తర్వాత ఆ ఫ్లైట్ని కనుక్కున్నారు, కానీ పిల్లలు దొరకలేదు అక్కడ. అప్పుడు ఒక ఆఫీసర్ అక్కడున్న పరిస్థితి అంతా చూస్తూ ఉంటే ఆ చిప్స్ ప్యాకెట్స్ యొక్క కవర్ని ముక్కలుగా చేసి అలా పడడం చూసిన తర్వాత, బహుశా వారు మనకి ఏదన్నా ఒక సంకేతాన్ని ఇచ్చారో మేము ఇక్కడ ఉన్నామని చెప్పి దాన్ని అలా ట్రేస్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఒక చెట్టు త్వరలో ఆ 4 బిడ్డల్ని వారు కనుగొనగలిగారు ఆఫ్టర్ 40 days. ఆ తర్వాత వారిని తీసుకుని స్పెషల్ హెలికాప్టర్స్లో, మీరు చూస్తున్నారు ఆ రోజున గతించిన సంవత్సరం 2023 సంవత్సరం జూన్ మాసంలో తీసిన ఫోటో అది. ఆ 4 బిడ్డలు కూడా బక్క చిక్కిపోయి బ్రతకడానికి ఒకే ఒక ఆశ, ఎవరైనా వస్తారు మమ్మల్ని కాపాడతారని ఆలోచనలో ఆ 4 బిడ్డలు ఉండి ఆ చంటి పాపను ఆ పోలీస్ ఆఫీసర్ ఎత్తుకున్నాడు చూసారా, ఆ బిడ్డ కూడా 11 నెలల పాప సర్వైవ్ అయింది అమెజాన్ ఫారెస్ట్లో. ఆ తర్వాత వారిని హెలికాప్టర్స్లో తీసుకొచ్చి కొలంబియా
క్యాపిటల్ సిటీలో వారిని అక్కడ ఉంచారు. ఉంచిన తర్వాత వారు మెల్లగా కోలుకున్న తర్వాత ఆ 13 సంవత్సరాల లెస్లీని అడిగారు, అమ్మ 40 రోజులు నీ సిబ్లింగ్స్ని అంత పట్టుదలగా నువ్వు ఎలా కాపాడగలిగావు, ఏంటి నీలో ఉన్న కోరికనంటే ఆమె చెప్పింది, ఎలాగైనా నా సిబ్లింగ్స్ని లేదా నా తమ్ముడిని నా చెల్లెల్ని బ్రతికించాలని నిర్ణయించుకున్నాను సార్. ఎవరో వస్తారని అయితే నేను అనుకోలేదు, కానీ ఎవరైనా వచ్చేంత వరకుకైనా ఎలాగైనా మా వాళ్ళని బ్రతికించాలని చెప్పి ఎంత ప్రయాసపడిందో ఆ అమ్మాయి అంతా వివరించినప్పుడు వరల్డ్ మీడియా అంతా కూడా అక్కడికి వచ్చి ఆ అమ్మాయి దగ్గర ఆ యొక్క రిపోర్ట్ అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు అనేక మందికి స్ఫూర్తిగా అమ్మాయి నిలబెట్టారు. 13 సంవత్సరాల అమ్మాయి 40 రోజులు కఠినమైన అరణ్యంలో, లైట్లు కూడా ఏ విధమైన సహకారం లేని ఆ ప్రాంతంలో తన 3 సిబ్లింగ్స్ కోసం కడుపు కట్టుకుని 40 రోజులు వారిని చూసుకుందంటే ఒకసారి అమ్మాయికి చప్పట్లు కొట్టి మన అభినందన తెలియజేద్దాం. లెస్లీ ముతుకో, షీఈస్ అ వండర్ఫుల్ హీరోయిన్. చాలామంది ఆమెకి ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా? ఎ రియల్ హీరోయిన్ అని ఆ అమ్మాయికి టైటిల్ పెట్టారు. చాలామంది హీరోయిన్లు అంటే తెరల మీద సగం సగం బట్టలు వేసుకుని ఎగిరేవాళ్ళు, డైలాగులు వేసేవాళ్ళు, రొమాన్స్ చేసేవాళ్ళు, లోక సంబంధ విధానాల్లో ఉండేవారు హీరోయిన్లు అనుకుంటారు చాలామంది. షీ ఈజ్ ద రియల్ హీరోయిన్. 3 సిబ్లింగ్స్ని 40 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంది ఆ చెట్టు తోరలో పెట్టి. బతకాలనే ఆశ, బ్రతికించాలనే కోరిక. దీన్ని ఏమంటారంటే మిరకల్ ఇన్ జంగిల్ అని దీనికి ఒక పేరు పెట్టి ఇప్పుడు దీని మీద డాక్యుమెంటరీలు, బహుశా నేడో రేపు ఒక చక్కని ఫిల్మ్ కూడా వచ్చేస్తుందేమో, ఒక మూవీ కూడా తీస్తారేమో. వెరీ ఇన్స్పైరింగ్. ఆ 40 రోజులు వారు ఎలా ఉన్నారు ఆ అరణ్యంలోని, ఆ నీటిని త్రాగుతూ, ఆ చెట్ల మీద నుండి కురిచి ఆ నీటి బిందువులన్నీ కూడా ఆ ఆకుల్ని ఒక పాత్రగా మార్చి అక్కడక్కడ అలా పట్టి ఆ పిల్లలకి ఇచ్చేదట. బతకాలి, మీరు జీవించాలి, మరలా మనం వెళ్ళాలి, సభ్య సమాజంలో మరలా మనం కలుస్తాం. నెవర్ గివ్ అప్, ఏ విషయంలో కూడా మీరు ధైర్యాన్ని కోల్పోకండి అని వారిని మోటివేట్ చేసి ఏదో విధంగా బ్రతికించి సమాజంలో తీసుకొచ్చింది. కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టాలు, నాకు వచ్చినంత కష్టం ఇంకెవరికి రాదండి వెస్లీ గారు, నాకు వచ్చినంత కష్టం ఎవ్వరికి రాదండి. ఏంటొచ్చిందమ్మా కష్టం, నిన్నే మా పక్కింటి వాళ్ళు తిట్టారండి నన్ను, అందును బట్టి ఇంక నేను చనిపోతానండి. పరీక్షలో ఫెయిల్ అయిపోయానండి, 2 మార్కుల్లో ఫెయిల్ అయిపోయానండి, ఇంకా నా వల్ల కాదండి. లేదా ఒక అటెంప్ట్లో నేను పాస్ అవ్వలేకపోయాను, సెకండ్ అటెంప్ట్ చేశాను, నా వల్ల కాలేదో, నా వల్ల కాదు అని ఎప్పుడైనా నీకు అనిపిస్తే ఈ లెస్లీ ముట్టుకుని గుర్తుపెట్టుకోండి. ఒకసారి అవుతుందని ప్రూవ్ చేసింది. బతకాలి, మనం వెళ్ళాలి. ఆ తల్లి శవాన్ని అక్కడే పెట్టుకుని ఆ 3 బిడ్డల్ని కూడా చక్కగా చూసుకుందంటే ఆ అమ్మాయికి ఉన్న గుండె ధైర్యం ఎంతో ఆలోచించేయండి. దేవుని బిడ్డలారా, ఒక డిటర్మినేషన్ కలిగిన ఒక వ్యక్తే కాపాడాలి తన సిబ్లింగ్స్ని అనుకున్నప్పుడు అంత ఎక్స్టెంట్గా లేదంటే అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి వారిని కాపాడగలిగిందంటే యూ కెన్ డూ ఇట్ మై ఫ్రెండ్. నువ్వు చేయగలవు. ఎప్పుడు చతికిల పడొద్దు, ఎప్పుడు నా వల్ల అవ్వదని చెప్పొద్దు. నేను ఇది చేయాలనుకున్నాను చేయలేకపోతున్నాను, ఎందుకో నేను ఫెయిల్ అయిపోయినేమో, వైఫల్యం చెందిన వ్యక్తిని ఎప్పుడు అనుకోవద్దు. స్టార్ట్ ఎ న్యూ బిగినింగ్ విత్ జీసస్ టుడే. ఈరోజు నువ్వు మరలా యేసయ్యతో ఒక నూతన ప్రారంభాన్ని ప్రారంభించవచ్చు. హల్లెలూయా. ప్రభుని నడిపించువాడు. అందును బట్టి పౌలు భక్తుడు అన్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. యూ కెన్ డూ ఇట్ బికాస్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, బికాస్ గాడ్ ఈజ్ స్ట్రెంథనింగ్ యూ. దేవుడు నేను బలపరుస్తున్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేయగలవు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మనం చదువుకు